300 గంటలు నడిపితేనే ఆయన ఇడుకోడుకో ఈఎంఐ కట్టగలుగుతాడు. 300 గంటలు ఖచ్చితంగా. ఆ తర్వాత నువ్వు 100, 150 అంటే ఆర్థికంగా ఉన్నోడైతే నిలబడతాడు. లేకపోతే ఫైనాన్స్ ఈ రోజు హాయ్, వెల్కమ్ టు మన విజయ్ ఛానల్. ఈరోజు మనం సొనాలిక 4 వీలర్ అండ్ 2 వీలర్ దగ్గర ఉన్నాం. ఈ బండ్లని మన రామరెడ్డి అన్న మెయింటైన్ చేస్తున్నారు. అసలు వీటి వల్ల మెయింటెనెన్స్ ఏంది, వాటికి 2 వీలర్ 4 వీలర్ డిఫరెంట్ ఏంది, సొనాలికలో ఏ బాక్స్ వాడతారు, దాని మైలేజ్ ఎంత, హెచ్పి అని తెలుసుకోవడానికి అన్న దగ్గరికి వచ్చాము. నమస్తే అన్న. అసలు మీరు 2 సొనాలిక తీసుకోవడం కారణం ఏందన్న? మార్కెట్లో చాలా వరకు బండ్లు ఉన్నాయి. మార్కెట్ అంటే వాళ్ళకు నచ్చింది జాండీర్. చాలా వరకు ఫస్ట్ స్టార్టింగ్లో జాండీర్ వచ్చింది మార్కెట్లోకి. జాండీర్ అనేది బాగా వెళ్ళిపోయింది. సరే, నాకు మొదటి సొనాలిక ఉంది. ఇది చిన్న బండి, దాని మంచిగా అనిపించింది, దాని మెయింటెనెన్స్ మంచిగా అనిపించింది, బండి బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళి దాన్ని మళ్ళీ సొనాలిక తీసుకున్నది. ఇది 2007లో తీసుకున్న బండి. 2 వీలర్ 2007లో తీసుకున్నా. అది 2 వీలర్ 2007లో ఒకటి తీసుకున్నా, 8 ఒకటి తీసుకున్నా, 11 ఒకటి తీసుకున్నా. సార్ ఆ 2 తీసేసిన. 2007 ఉంది. ఇది 2 ఇయర్స్ అయింది తీసుకొని. 21లో తీసుకున్నా. ఇది 4 వీల్. ఎందుకంటే 4 వీల్ సార్, అది కూడా 60 HP. ఇది 60 HP, ఇది 60 HP. కాకపోతే ఇది 4 వీల్, 2 వీల్. సరే, మినిమం అంటే మనకు మామూలుగా డ్రై ల్యాండ్లో అంటే 5 అవుతుంది. ఇది అదైనంతే వస్తుంది. ఇది కొంచెం 1/2 లీటర్ ఎక్కువ వస్తుంది, దిగబడిపోతున్నాం కాబట్టి. 2 వీల్ 5 వస్తుంది, దిగబడకపోతేనేమో 5 వస్తుంది, కాస్త దిగబడితే 5 నుంచి 6 వస్తుంది. సేమ్ ఇది కూడా అంతే వస్తుంది. 4 వీల్ ఇది కూడా అంతే, 4 వీల్ సేమ్ అంతే వస్తుంది. ఎందుకంటే ఈ వీల్ సపోర్ట్ చేస్తున్నాయి కదా, దాంతో అది కూడా అంతే వస్తుంది. ఇది ఏమో దిగబడ కోసుకుంటూ వెళ్ళిపోగలుగుతుంది. అది దిగబడితే కాస్త డైలాగ్ వస్తాం. 5 to 6 4 to 5 5 to 6 మినిమం 5 డ్రైల్ అయితే 5 లీటర్తో అయిపోతుంది. సరే, మాకు ఇప్పటి వరకు మెయింటెనెన్స్ అంటే 2007 అయినా ఇప్పటి వరకు దాని గేర్ బాక్స్ ఇప్పలేదు, ఒక హౌసింగ్ ఇప్పలేదు, ఏది ఇప్పలేదు. బండి మంచిగా ఉంది కాబట్టి ఆ 7లో కూడా తీసుకున్నా, 8లో కూడా తీసుకున్నా, 11లో కూడా తీసుకున్నా, ఇది 21లో తీసుకున్నా. అయితే 2 వీల్ వరకు వద్దాం. అయితే దీని బాక్స్ ఏంటి సొనాలిక? స్టాండర్డ్ కంపెనీలో 2 బాక్సులు ఉన్నాయి. ఇది మాదేం 390, ఇంకోటి 513 ఉంటుంది. నేను 390 తీసుకున్నా. ఆ రోజుకెళ్ళి ఈ రోజు దాకా 390లో నడుస్తున్నాయి. ఇప్పుడు అలా కూడా బాక్సులు ఉంటాయి కదా, డజ్మాస్ అని, దష్మిష్ అని, గ్రీన్ గోల్డ్ అని, బల్కార్ అని, ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటి ఓడి తయారు చేసి వాటి పేరు పెట్టుకుంటాడు. ఇది 390 స్టాండర్డ్ 390. సరే, మాకైతే పర్వాలేదు. ఇప్పుడు 16 HP 15 60 HP. 60 HP. ఇప్పుడు 5310 జాండియర్లో 55 HP వస్తుంది. ఇది 60 HP. అయితే వీటి అంటే ఇప్పుడు గంటకి 5 నుంచి 6 లీటర్లు అంతే మినిమం. మ్యాక్సిమం అయితే 5, డ్రైవ్ లైన్లోకి వస్తే 5 వస్తుంది, కొద్దిగా కొట్టుకుంటూ వస్తే 6 వస్తుంది. దీనికి ట్యాంక్ ఎంత కెపాసిటీ? 10 బస్తాలు వస్తుంది. మన ఈ దశమిషిలో అన్నిట్లలో 8, 9 వస్తాయి. ఇంట్లో 10 బస్తాలు వస్తాయి. 70 kg బ్యాగులు వడ్లు 10 బస్తాలు వస్తాయి. అంటే ఇప్పుడు డీజిల్ కెపాసిటీ ఎంత? దీన్ని 73 లీటర్లు వస్తుంది. 73 లీటర్లు అంటే 73 లీటర్లు. ఓకే, వీటి టైర్లు ఎంత వరకు వస్తాయి? ఇప్పుడు టైర్లు కానీ మామూలుగా ఎన్ని గంటలు? టైర్లు అనేది మన నడిపే డ్రైవింగ్ బట్టి, మనం తిరిగే ఏరియాని బట్టి. ఇక సెల్ టైర్ తెచ్చావు, 65,000 ఉంది జోడి. నువ్వు పోతే రాయ వచ్చింది, ఒక కొర్రే దొక్కిచ్చినావు అనుకో, అయిపోయింది. కొత్త టైర్ తెచ్చి నేను 3 రోజులు అయింది అన్నా కూడా ఆ కొరకు తెలుసా 3 రోజుల సంగతి. ఇప్పుడు 2007లో తెచ్చారు కదా, టైర్లు మెయింటెనెన్స్ అంటే ఒక 3 years వస్తుందా మామూలుగా? ఒక 2 years 4 years. మెయిన్గా టైర్ ఎక్కడ అరుగుతుంది అంటే హైవే మీద పోయినప్పుడు, డాంబర్ రోడ్ మీద పోయినప్పుడు టైర్ బాగా అరుగుతుంది. నువ్వు ఈ ఎడత రూట్లో పోతావు కదా, టైర్ పెద్దగా ఏమరు కదా. కానీ మెయిన్ ఏంటంటే రాళ్ళు కూరలు ఒకటి చూసుకోవాలా. 4 years వస్తుంది ఈజీగా దానికి టైర్. వీటి లిఫ్టింగ్ కెపాసిటీ మంచిగా ఉందా మూమెంట్? బండి పర్వాలేదు. అటాలిక్ పంపే కదా అక్కడ చేసేది పని. కటింగ్ అనేది అది కట్టర్లు ఇవ్వడం అనేది అటాలిక్ పంపుతుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. వీటికి ఆయిల్ ఎప్పుడు ఇది 250 గంటలు. ప్రతి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం 250 గంటలు. 250 గంటలు. వీటికి ఇప్పుడు ఎంతన్నా రేట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో? ప్రజెంట్ మార్కెట్ 24 లక్షలు వస్తుంది. 2 కలిసి బండి బాక్స్ కలిసి 24 లక్షలు. 24 లక్షలు వస్తుంది. దీని స్క్వేర్ పార్ట్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా సరే అంటే ఇప్పుడు తీసుకున్నాక ఎన్ని ఇయర్స్ ఇచ్చారు వారంటీ ఏమైనా ఇస్తారు దానికి? దీనికి ఇచ్చేది ఏం లేదు. ఆయన ఇచ్చేది 2000 గంటలు 2 years అంటాడు. 2000 గంటలు 2 years. ఏది ముందు అయిపోతే అదే అంటాడు వారంటీ. దేనికి ఇంజన్కి ఇస్తాడా లేకపోతే? ఇంజన్ ఓన్లీ ఇంజన్కి ఇస్తాడు. ఇక బాక్స్ అయినా మాత్రం 6 నెలలు ఒకటే క్రాప్ అంటాడు. బాక్స్కి 6 నెలలు ఒకటే క్రాప్. ఇంజన్కి మాత్రం 2000 గంటలన్నా 2 సంవత్సరాలన్నా. బాక్స్లలో కూడా రకాలు ఉన్నాయి. రకాలలో కూడా ఇప్పుడు పచ్చిగడ్డి కానీ ఇట్లా వస్తే ఏమన్నా బాక్స్ కరగడం జరుగుతుంది. ఏ బాక్స్ అయినా మనకింతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప వడ్లు వస్తుంటాయి, దాన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కొన్ని బాక్సుల్లో వడ్లు రాలుతలేవని బతుకుంటాడు రైతు. దాన్ని అన్నీ మనమే సెట్ చేసుకో, దాన్ని బట్టి ఉంటుంది. అది
ఇప్పుడు దీని డోజర్ యూజ్ చేసుకోవచ్చా 2 వీలర్? చేసుకోవచ్చు. కొందరు చేసుకుంటున్నారు, వాళ్ళు బండి తీసుకుంటారు, డోజింగ్ చేసుకుంటారు. డోజింగ్ దీంట్లో మేజర్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా 2007 నుంచి మెయింటైన్ చేస్తాం? ఇప్పటివరకు నాకైతే ఏది రాలేదు. మైనర్ అంటే కామన్గా అరిగిపోతుంటా చేస్తుంటాం అంతవరకు, కానీ ఇప్పటివరకు నాకైతే ఇప్పుడు ఆ బండి ఇంతవరకు గేర్ బాక్స్ ఇప్పలేదు, హౌసింగ్ ఇప్పలేదు, గేర్ బాక్స్ లేదా 2007 అయినా అన్నీ రన్ అవుతుంది ఇప్పటివరకు. సరే నా బండి అయితే నడుస్తుంది, అన్నీ నడుస్తుంది మాత్రం కాదు, మన మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మెయింటెనెన్స్ మంచిగా చేస్తే ఎంత అంతే, మన మెయింటెనెన్స్ బట్టే. 2007 RVSR లేనే లేదు ఇప్పటి వరకు మన దగ్గర, ఎక్కడ నువ్వు దొలాడినా దొరకదు. 2007 రెండా ఇప్పుడు 2007 బండి ఇది, దీని ఎంబడి వచ్చిన బండి ఇప్పటివరకు నీకు మన తెలంగాణ ఏడదొలానే దొరకదు నీకు. మళ్ళీ ఎవరైనా పట్టుకోసం మన దగ్గరికి రావాల్సిందే. 2007 RVSR ఇప్పటిదాకా బతుకుందంటే చూడు, మన బండి ఎలా నీట్గా ఉందో చూడు. ఏదైనా మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది. మనం ఏం మెయిన్ ఇక్కడ నడిస్తే బండి డ్యామేజ్ అయితే లేదు, తీసాడ వారేస్తున్నాం, వర్షానికి నానుతుంది, ఎండకు ఎండుతుంది, దానివల్లనే మేము దాంట్లో లైట్ రేకులు ఉంటాయి, ఆ రేకులు అనేది జంగు పడితే కథం అయిపోతుంది, దానిలో ఏముండదు కదా. దీనికి బెల్ట్ పోవాలని జరుగుతుందా? బెల్ట్లు ఏమైనా? బెల్ట్లే అంటే కామన్లే, బెల్ట్లు అంటే ఇవన్నీ మొత్తం నడిచేది బెల్టే కదా. RVSR అంటే సుమారుగా 2000 జెయింట్లతో నడవబడ్డ బండి అనేది RVSR. ప్రతి ఒక్కటి లింకే ఉంటుంది, దీని పర్మనెంట్ ఫిట్టింగ్ అనేది ఏది ఉండదు, ఒక ఇంజన్ తప్ప. ఇప్పుడు ఒక 6 నెలలకు ఎంత వస్తుంది పెట్టుబడి? మీరు ఒకవేళ మీ సీజన్కి ఎంత వస్తుంది పెట్టుబడి? పెట్టుబడి అనేదాన్ని బండి బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఇంత అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఒక బండి అనేది ఒకటినప్ప, గ్రీజింగ్ చేసుకోవాలి, ఆయిల్ చేసుకోవాలి, రీల్ అంటారు దీనికి, ఆయిల్ చేసుకోవాలి, ఇవన్నీ పేరు ఉంటాయి. గ్రీజ్ చేసుకోవాలి, గ్రీజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, మనం నడిపే దాన్ని బట్టి ఉంటుంది, డ్రైవర్ని బట్టి ఉంటుంది, ఓనర్ని బట్టి ఉంటుంది. దాని మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఇంత వస్తుందని ఏం చెప్పలేం. కాకపోతే డీజిల్ ఎంత వస్తుంది, డ్రైవర్ జీతం ఏం చేస్తున్నావు అనేది ఒక్కటే కరెక్ట్గా ఉంటుంది, కానీ మిగతా దాన్ని ఏం చెప్పలేం. మామూలుగా ఇప్పుడు సీజన్కి 20,000 30,000కి పార్ట్స్ పోతే పెట్టుకున్న అలాంటివి ఏం రావా? దాన్ని అడిగి అది వాడు డ్రైవరు అంటాడు, ఇంజన్లో నీళ్ళే లేవు, అట్టే కొట్టాడు, ఇంజన్ సీజ్ అయింది అనుకో, ₹1,00,000 పోతుంది. ఏది ఉన్నా మన మెయింటెనెన్స్, గేర్ బాక్స్లో ఆయిల్ లేదు, అట్టే కొట్టాడు, గేర్ బాక్స్ ఫెయిల్ అయింది, అదొక 50,000 అవుతుంది. అది మన మెయింటెనెన్స్ బట్టి వచ్చేది, అది కానీ వస్తుంది అని చెప్పలేము, రాబో అని చెప్పలేము. ఇప్పుడు 4 వీల్ విషయానికి వద్దాం. ఇప్పుడు 4 వీల్ డిఫరెంట్ ఏముందన్నా? ఒకటి 4 వీల్ అంటే మెయిన్గా వచ్చే రిపేరు ఈ బ్యాక్ ఉంది, ఇంకో దీంట్లో వస్తుంది. దీనికి 2 డేస్కి ఒకసారి గ్రీజింగ్ చేయకపోతే ఇలా బేరింగ్లు వస్తాయి, ఊకనే పాడైపోతాయి. అలా గ్రీజింగ్ 2 డేస్ ఖచ్చితంగా చేయాలి, 2 రోజులకు ఒకసారి గ్రీజ్ చేయాలి. ఈ 4 వీల్ హౌసింగ్లో నువ్వు ఫ్రంట్ వారం చేస్తావు, 10 రోజులు చేస్తావు, ఆఖరికి ట్రాక్టర్కు ఇంజన్కి ఒకసారి చేస్తావు 6 నెలలకు, కానీ వీటికి మాత్రం కనీసం వీక్ కన్నా ఒకసారి అన్న 1 or 2 సార్లు చేసుకోవాలి బాక్స్కు చేసుకుంటే, ఎందుకంటే మనకు బేరింగ్ సేఫ్ ఉంటుంది. ఈ స్టాండర్డ్ బాక్స్ స్టాండర్డ్ 390 స్టాండర్డ్లో 2 బాక్స్లు చెప్పాయి కదా, 513 అని ఒకటి ఉంటుంది, 390 అని ఒకటి, మా 390 బాక్స్. బాక్స్ పరంగా అయితే ఓకేనా? పర్వాలేదు. దీంట్లో కూడా ఎన్ని బస్తాలు పడతాయి? ఇది 10 బస్తాలు వస్తాయి, 10 బస్తాలు సేమ్ వస్తాయి, అది సేమ్ ట్యాంక్. ఇప్పుడు ఏ బండి చేసుకున్నా మామూలుగా 200 గంటలు నడుస్తున్నాను, 300 గంటలు నడిపితేనే ఆయన ఇడుకోడుకో EMI కట్టగలుగుతాడు. 300 గంటలు ఖచ్చితంగా. ఆ తర్వాత నువ్వు 100-150 అంటే ఆర్థికంగా ఉన్నట్టయితే నిలబడతాడు, లేదా ఫైనాన్స్. ఈ రోజు బండి తీసుకునే నేను 100% చెప్పగలుగుతున్నాను, ఇవాళ 17 years అనుభవంతో చెప్తున్నా. ఈ రోజు కొత్త బండి తీసుకున్నాడు, వాడికి ఏమన్నా ఎంతో అంత పొలం ఉంటే తప్ప, బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప మార్కెట్లో నిలవలేడు. అంటే మినిమం 300 గంటలు అయితే ఆ డ్రైవర్ అంతా, ఆ డ్రైవరు ఆ EMI కడతాడు, ఆయన డబ్బులు లాస్ట్కి వచ్చే వరకు ఆయన సంపాదించుకోవడం పోడు. బండి ఒకటి మిగులుతుంది. బండి ఎక్కడ మిగులుతుంది నీకు? మరి నీ డబ్బులు వెళ్ళాలి కదా, నువ్వు పెట్టినాయి 50%, నువ్వు పెట్టిన 50% ఫైనాన్స్ ఇచ్చాడు అనుకోండి, మరి ఆ డబ్బులు మన ఫైనాన్స్ కట్టే వరకు 3 years మినిమం, 4 years 5 years అంటివి, మరి మన డబ్బులు కూడా వెళ్ళాలి కదా. వెళ్ళాలి. ఇప్పుడు 4 వీల్ అయితే మామూలుగా బురదలు వెళ్తుంది, 4 వీల్ అంటే మామూలుగా దిగబడుతుంటే వెళ్తుంది. అయినా ఇప్పుడు ఈ రెండు నెక్స్ట్ జనరేషన్లో 4 వీల్ పెట్టి కోస్తారు అనే నమ్మకం నాకు కూడా లేదు. ఎందుకంటే 4 మళ్ళీ ఒక మడి 10 ఉంది, 3 మళ్ళీ పెట్టుకుంటే 4 వీల్ ఇవ్వాలి, కానీ టోటల్గా 4 వీల్ పెడితే విపరీతంగా టైం తీసుకుంటుంది. బాగా దిగబడుతున్న టైంలో ట్రాక్ ఒక 45 నుంచి చెప్పేగా 45 నుంచి 50 నిమిషాలు లేదా గంటలోపు కోసేస్తుంది. ఇది అవసరం ఉంటే 2 గంటలు పోయగలుగుతుంది 4 వీల్, టైం పడుతుంది, టైం బాగా పడుతుంది. రెండవది ఏంది, బాగా ఇంతలో దిగబడుతుంది. నెక్స్ట్ సీజన్లో వాడు దున్నడానికి డ్రైవరు బాధపడుతున్నాడు, ఆ రైతు బాధపడుతున్నాడు, ఆ నాటేసే లేబర్ కూడా బాధపడుతున్నాడు. అసలు పొజిషన్లో ఏంటంటే ఇక 4 వీల్ వద్దురా నాయన, మనం ట్రాకే పెట్టుకోదాము అనే స్థాయికి రాక తప్పదిగా. వీటిలో బాక్స్లలో ఏమో జామ్ కావడం జరిగింది ఇంతవరకు, గడ్డి కానీ ఏమన్నా? జామ్ అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జామ్ అవుతుంది అంతే, లేకపోతే బండి జామ్ కాదు. ఎందుకంటే ఆటోమేటిక్ మనకు సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి, బండి మూవ్మెంట్ చెప్తూనే ఉంటుంది. అప్పుడే బాబు జామ్ కాబోతున్నావు అంటే డ్రైవర్ దగ్గరే ఉంటుంది అంతే. ఇక జామ్ అంటే వాడు అట్టే పోతే వాడు అస్సలు మొత్తం జామ్ కాదు, ఒక రోజు మొత్తం ఎక్కడ కూడా జరుగుతుంది. మీరు ఏమైనా వేరే పనులు ఎక్స్పీరియన్స్ ఏమైనా చూసారా ఇంతవరకు? మనకు నేను మొదటిసందే డ్రైవర్లు,
మీరు వేరే బండ్లు ఏమన్నా నడిపారు? అన్ని బండ్లు నడిపారు. దీనికి కంపేర్ చేస్తే బాగుంది. కంపేర్ అంటే ఎవరైనా నా బండే మంచిదని చెప్పుకుంటాడు కానీ వేరే బండి మంచిగా ఉందని ఎవడు చెప్పాడు, చెప్తారా? అంటే కంపెనీ పరంగా అంటే ఒకటేనండి, నా క్లచ్ ప్లేట్ పోతే 3,000 రూపాయలు పోతే ప్లేట్ వస్తుంది. అదే జాండీర్కి అయితే 8,000 కావాలి. స్ప్రింగర్ పోయిందనుకో 35,000 అంటాడు వాడు. నాకు 12,000 స్ప్రింగర్తో టోటల్ వచ్చేస్తుంది నా బండికి. అంటే మెయింటెనెన్స్ పరంగా చాలా తక్కువ. ఈ గేర్ బాక్స్ మొత్తం పోతే గేర్ బాక్స్ టోటల్ ఓపెన్ చేసి కింద పోస్తే బాడీ ఒకటి ఉంచుకుంటే ఒక 20,000 రూపాయలు పెట్టేస్తే టోటల్ గేర్ బాక్స్ ఉన్న స్పేర్ మొత్తం తేవచ్చు. అదే జాండీర్కి అయితే 50,000 నుంచి 60,000 అవుతుంది. రెండవది జాండీర్ మెకానిక్ రాడు, షోరూమ్కే పోవాలా. దీనికైతే ఎక్కడైనా వస్తాడు మెకానిక్, ఎక్కడైనా వస్తాడు. నేను చాలా వరకు 99% ఇక్కడే చేసుకుంటాను. స్క్వేర్ పార్ట్స్ ప్రకారం కూడా చాలా తక్కువ, స్పేర్ రేట్ కూడా తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ ఉంది. సోనాలికా మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంది, స్పేర్ కూడా తక్కువ ఉంది. ఓకే ఓకే. వీటికి గేర్ సిస్టమ్ ఎంత ఉంటుంది? గేర్లు మామూలుగా 5 ఎట్లా? దీనికి అంటే ఫార్వర్డ్ 4 ఉంటుంది, రివర్స్ ఒకటి 5 ఉంటుంది, 2 సేమ్. అంటే దీంట్లో చాలా ఇప్పుడు ఇది ఏది సెంట్రల్ బాక్స్ గేర్ బాక్స్ అంటారు దీన్ని. ఇప్పుడు ఇది సికందర్, ఇది 60 సికందర్ అంటారు దీన్ని. RX 6 సికందర్ అంటారు. సెంట్రల్ బాక్స్ గేర్ బాక్స్ ఇది 24 గేర్లు ఉంటాయి. 24 గేర్లు. 24 గేర్లు అంటే ఇప్పుడు వెనక ఈ వెహికల్ 2 వీలర్ దీనికని కాదు, అదే గేర్లోనే నీకు రివర్స్ ఫార్వర్డ్ అండ్ ఫస్ట్ సెకండ్ ఉంది. ఫస్ట్ సెకండ్ అలానే ఉంది, ప్రతి గేర్లో ఫస్ట్ సెకండ్, రివర్స్ ఆర్ ఫార్వర్డ్ అవే వస్తాయి. 24 గేర్లు ఉంటాయి దీంట్లో. మెయిన్గా 4 వీల్ 2 వీలర్ డిఫరెంట్ ఏంటి? 4 వీల్ అంటే కాస్త ఇది కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఈ టైర్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా, దాంతో ఈజీగా వెళ్ళిపోగలుగుతుంది దిగొడ్డ బండి. రెండోది అంటే ఈ టైర్ విడితే పెట్టుకుంటా ఒక చిన్నగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఇది వెడల్పు ఉంటుంది. ఆ టైర్ సన్నగా ఉండి దిగబడుతుంటుంది, ఇది దిగబడదు, ఎందుకంటే వెడితే ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇది 2 వీలర్ నడిచితే అది నడవదు, ఎందుకంటే అది దిగబడుతుంది, ఆవిడ దిగబడుతుంది. ఇది 2 వీలర్ ఎందుకంటే టైర్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంటుంది. అంటే మళ్ళీ కాడ ఇబ్బంది కదా ఇది. మరి వాస్తవానికి కరెక్ట్గా డ్రైవ్ ఫీల్డ్లే ఉంటే ఆ బండి ఆడినంత ఆట ఈ బండి ఆడుకోలేదు దీంతో. రైతు అప్పుడు అంటాడు దీనికి 2 సార్లు మలపాలా, అదొకసారి కట్ అయిపోతుంది. ఇది బాక్స్ పరంగా పొడుగు ఉంటుందా తక్కువ? ఇప్పుడు సేమ్ బాక్స్ ఉంటుంది, పెద్ద తేడా పొడుగే ఉంటుంది, ఏం లేదు, సేమ్ అంటే కొంచెం పొడుగు ఉంటుంది. అది ఏదేం లేదు, అన్నిగా బాక్స్. అయినా ఎవరైనా ఈ ఫీల్డ్కి రావాలంటే మినిమం 300 గంటలు నడిపించుకే కెపాసిటీ ఉన్నాయి రావాలి. నెక్స్ట్ అన్నా నేను చెప్పేది ఒకటే, ఓనర్కు అనుభవం ఉంటే ఫీల్డ్కు రా, లేకపోతే దానా పెడితే వేరే ఫీల్డ్ చూసుకో. ఎందుకంటే నువ్వు ఏదో కొంటే నాకేదో ఆగమవుతుంది కాదని నేను చెప్పేది. ఎందుకంటే డ్రైవర్కు అనుభవం లేదు, ఓనర్కి అనుభవం లేకపోతే ఇది 2,000 మినిమం 2,000 జాయింట్లతో నడిచే బండి. ఒక్క జాయింట్ దాని పార్ట్ ఎంత అవసరం అంటే 10 రూపాయలు కావచ్చు. ఒక లింక్ ఊడిపోతుంది, చిన్న చైన్ ఎగ్జాంపుల్ కాడ చైన్లు ఉన్నాయి, ఒక్క లింక్ ఊడిపోతుంది, వాడికి తెలియదు, వీడి దగ్గర లేదు, వాడే మరి అది కొంటే 10 రూపాయలు కూడా కాదు. దానికి ఒక రోజు ఆగిన రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజు అయితే అయిపోయినట్టు. అది నడిచేది సమ్మర్లో ఒక 25 రోజుల నుంచి 4 రోజులు నడిచేది, 15 రోజులు నడిచే రోజులు ఉన్నాయి మాకు. కరువు వచ్చింది డాట్ ఏరియా, అసలు ఒక రోజు పోయింది అనుకో, రేపు పగలతో ఫీల్డ్ ఘోరంగా ఇంత ఫీల్డ్ అయితే ఘోరంగా ఉంది. ఇలా మోటార్ సైకిల్తో మోటార్ ఫీల్డ్ అనేది నా అనుభవంగా చెప్తున్నా. ఖాళీ మోటార్ సైకిల్ కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే మోటార్ సైకిల్ ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నాడు. ఇలా ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారు, నాకేం తీసుకొస్తాను అంటున్నారు, కానీ చాలా వరకు కష్టం. లారీల ఫీల్డ్ అంతే ఉంది, వీటికి ఇవి అంతే అయిపోయింది, ప్రతి ఫీల్డ్ కూడా అంతే అయిపోయింది. ఏదైనా అనుభవం ఉంటేనే బెటర్. ఇది హార్వెస్టర్లో మాత్రం ఓనర్కి అనుభవం లేకపోతే బండి కొనడం అనవసరం, ఎందుకంటే అది కంటిన్యూషన్ నడిచేది కాదు. రెండోది వాడు మెకానిక్ పిలిస్తే వస్తాడు కాడు. ఇప్పుడు అనుభవం అంటే ఒక నెల బండి అమ్మ తిరగాలంటారా? ఒక్క నెల అనేది కాదు, ఒక 2-3 సీజన్లు. ఇప్పుడు కొత్త బండి కొనుక్కున్నాం అంటే సరే అదొక భాగం. ఏంటంటే దాన్ని 2 ఏళ్ళు జర వస్తా రిపేర్కి వచ్చే వరకల్లా నాలెడ్జ్ వస్తుంది, అది గిరిగి ఇట్లుంటుంది, అది గిరిగి ఇట్లుంటుంది అనేది. అదే పాత బండి కొంటే ఇబ్బంది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అన్నయ్య వారి యొక్క అనుభవాలు చాలా మంచిగా చెప్పారు. అన్నయ్య ఏమంటున్నంటే మీరు ఒకవేళ బండి తీసుకోవాలన్న ఆలోచన ఉంటే కనీసం అనుభవంతో తీసుకోవాలంటున్నాను. అన్నయ్య ఏమంటున్నాను, ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలంట. మినిమం ఎక్స్పీరియన్స్ అంటే ఒక 2 సీజన్ల వరకు మీరు బండి అమ్మడి తిరిగితే దాన్ని మెయింటెనెన్స్ చేయండి, దాన్ని నిజంగా మెయింటెనెన్స్ చేయగలుగుతావా లేదని ఒక ఆలోచన వస్తుంది. మీరు కూడా తీసుకోవాలని ఆలోచించి మినిమం ఒక 2 సీజన్ల వరకు మీకు తెలిసినా కానీ ఎవరైనా హార్వెస్టర్ బండి అమ్మడి ఒక 2 సీజన్లు మీరు స్పెండ్ చేసారు అనుకో టైము, మీకు ఆటోమేటిక్గా మెయింటెనెన్స్ తెలిసిపోతుంది. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.